అలలే దోసుకోవాలనే ఒక కుట్ర బుద్ధి ఇందులో ఉంటే మాలల ప్రజాపతిని తీసుకొచ్చిన ఒత్తిడికి తలొగ్గే ఇటు కమిషన్ గాని రేవంత్ రెడ్డి గారి సర్కార్ గాని తలొగ్గడం వల్లనే మూడో అతిపెద్ద కులాన్ని గుర్తించలేకుండా పోయింది. మహారాష్ట్ర బేసుకుండబడే మహార్లను నేతకానికి అందుబాటులో పెట్టకపోయింది అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇదంతా మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇకపోతే నేతకాని అతిపెద్ద జనాభా కాకపోతే మొన్న శాసనసభలో ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకించి ముందుకొచ్చారో ఆ వివేక్ వెంకటస్వామి అనేటైనే దళితుల్లో మూడో అతిపెద్ద జనాభా గల నేతకాని సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ప్రత్యేక కార్పొరేషన్ కోసం డిమాండ్ చేసిన వివేక్ వెంకటస్వామి మరి ప్రత్యేక గ్రూపుగా ఎందుకు వాళ్ళకు కేటాయించాలని అడగలేకుండా పోతున్నాడు. మాలలకు మాదిగలకు వేర్వేరు కార్పొరేషన్ ఉండాలని, వాళ్ళతో పాటు నేతకాని వర్గానికి కూడా కార్పొరేషన్ ఉండాలని చెప్పిన మీరు మరి నా నేతకాని వర్గానికి మూడో అతిపెద్ద జనాభా గల కులానికి ఎందుకు 2-3 కులాలను కలిపి ప్రత్యేక గ్రూపుకు ఉండాలని కోరట్లేదు అంటే అవకాశాలని మాలలే దోసుకోవాలనే కుట్ర ఇంట్లో దాగి ఉన్నదనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే అంతకుముందు సి గ్రూపులో ఉన్న 2 కులాలు అంటే మెరుగైన ప్రయోజనం పొందిన కులాల లిస్టులో ఉండబడే 2 కులాలు, అందులో మన్నె, అందులో పంబాల, ఇవి సి గ్రూపులో ఉన్న కులాలే కాకుండా ఆర్థికంగా లబ్ధి పొందిన కులాలే, విద్యాపరంగా ఉద్యోగపరంగా లబ్ధి పొందిన కులాలే. వాళ్లను అత్యంత వెనుకబడ్డ కులాలైన మొదటి గ్రూపులో చేర్చడం జరిగింది. అంటే మొదటి గ్రూపులో 15 కులాల్లో 13 కులాలు బలహీన కులాలు. మొదటి గ్రూపులో 15 కులాల్లో 13 కులాలు బలహీన కులాలు. ఆ 13లో బి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ నుండి తీసుకున్నారు. అంతకుముందు ఏ గ్రూప్ ఉండే బి గ్రూప్ నుండి తీసుకున్నారు. కానీ అంతకుముందు సి గ్రూపులో ఉండబడే మన్నె అండ్ నేతకాన్ని మళ్ళా అత్యంత బలహీన కులాల్లో చేర్చారు. అందులో కూడా కుట్ర దాగి ఉన్నది ఏంటంటే ఆ బలహీనులకు మిగిలిన 13 కులాలకు సంబంధించిన రావాల్సిన అవకాశాలను ఈ లబ్ధి పొందిన కులాలుగా డెవలప్ అయినాయే, ఆ డెవలప్ అయిన కులాలే మిగిలిన మొదటి గ్రూపులో ఉండబడే ఆ వర్గాల ప్రయోజనాలను వీళ్ళను దోసుకోవడానికి అందులో చేరినట్టుగా కనిపిస్తున్నది. అంటే కమిషన్ని ప్రభావితం చేసినట్టుగా, ముఖ్యమంత్రిని ప్రభావితం చేసినట్టుగా ఆర్థిక వనరులు ఉండబడే మాల కులస్తులు, రాజకీయంగా పట్టు బిగించిన మాల కులస్తులు, శాసించే స్థాయిలో ఉండబడే మాల స్వార్థపరులు ఇవాళ మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. మొదటి గ్రూపులో ఉండబడే మిగతా 13 కులాలకు అన్యాయం చేస్తున్నారు. ప్రధానంగా మూడో అతిపెద్ద జనాభా గల నా నేతకాని వర్గాన్ని కూడా దోసుకోవాలనే కుట్ర చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఖచ్చితంగా మూడో అతిపెద్ద జనాభా కులమైన నా నేతకాని వర్గానికి సారూప్యత ఉండబడే నా మహర్లకు అండగుంట ఉండడం అనేది మా బాధ్యతగా గుర్తిస్తామనేసి కూడా ప్రత్యేక వర్గంగా గుర్తించాలనే ఓ ప్రయత్నాలకి, ప్రత్యేక వర్గంగా రిజర్వేషన్లు కేటాయించాలనే ఒక డిమాండ్కి